రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 38 ప్రకారం బదిలీల ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కోటిలోని వైద్య విద్యా సంచాలకుల కార్యాలయం ముందు ప్రభుత్వ వైద్యుల సంఘం ధర్నా చేపట్టింది. జీవో విడుదలై నెల రోజులు గడుస్తూ ఉన్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ నరహరి, డాక్టర్ లాలూ ప్రసాద్లు ఆరోపించారు. బదిలీలపై తమకు ఎలాంటి మార్గదర్శకాలు అందలేదంటూ హెచ్ఓడీలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 ప్రకారం ఆఫ్లైన్లో బదిలీలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల సంఘం 2010లో ఏర్పాటైందని, తెలంగాణ ఉద్యమంలో తాము కీలకంగా వ్యవహరించామని తెలిపారు. బదిలీలలో తమ సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. నాయన మీ అధికారులు ఎవరైతే ఉన్నారో, మీ దగ్గర ఉన్న ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి విమలతామ సమక్షంలో ఈ ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నాయి. మరి గందరగోళమైన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లతోని అన్యాయం చేసే 20% అయితే ట్రాన్స్ఫర్లు మరి చేద్దామని చెప్పేసి మీరు ముఖ్యమంత్రి గారికి రాసినామని చెప్పేసి మాకు తెలిసింది. మేము అడిగిన ఏవైతే జీవో అమెండ్మెంట్కి అడిగినామో వాటిని చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, మరి ముఖ్యమంత్రి గారికి ఒక మాడిఫికేషన్ కోసం రాయడం జరిగింది. మిత్రులారా, అందులో ఏముంది అంటే గైడ్ లైన్స్ చేంజ్ చేయమన్న దాంట్లో మేము డిమాండ్ చేసిన అన్నీ కూడా ఎవ్వి రాయలేదు. కానీ రాసినవి ఏంటంటే 20% అంట, ఇన్ని 20%, అవుట్ 20% అంట. మరి లాస్ట్ టైం మరి లాస్ట్ టైం 40% చేశారు కదా ట్రాన్స్ఫర్స్. మరి ఇప్పుడు మరి అవుట్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మీడియా ముందు డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇది ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఆ కుట్ర ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి లాస్ట్ టైం ట్రాన్స్ఫర్లు అయినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో 40% అయిపోయి ఉన్న వాళ్ళు మరి 20% అయితే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా మరి ఎవరైతే అప్లికేషన్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు అప్లికేషన్ పెట్టకుండా కుట్రపూరితంగా వాళ్ళని రాకుండా చేయడానికి మరి 20% అని ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి రాసిండ్రని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. మరి ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్లు అసలు యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. కనీసం వినతి పత్రం కూడా తీసుకోకుండా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తామని అంటారు. కంప్యూటర్ నాలెడ్జ్ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఎవరి మీదనో మరి అవుట్సోర్సింగ్ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఎరైజింగ్ వేకెన్సీలు కనబడవు. మరి ఎరైజింగ్ వేకెన్సీలు కనబడవు అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆఫ్లైన్ చేస్తలేరు. మాకు ఖచ్చితంగా ఆఫ్లైన్ చేయాలి, ఆఫ్లైన్ మా ముందే జరగాలి, ఎరైజింగ్ వేకెన్సీలు కనబడాలి, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లను కూడా మరి ప్రయారిటీ వైజు అందరినీ కూడా తీసుకొని ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏం చేస్తారంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మీ అందరికీ తెలుసు, జీవో ఇచ్చారు. దాదాపు చాలా మంది డాక్టర్లు అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో మరి అందరూ కూడా ఆప్షన్స్ కూడా ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్లు కూడా ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ట్రాన్స్ఫర్ల ప్రాసెస్ కూడా కంప్లీట్ కాలేదు. మరి ఎవరైతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళే 10 రోజులు లీవ్ పోయి మరి ఈరోజు 15 రోజులు జూన్ 15 వరకు అంటే ఎక్స్టెన్షన్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మిత్రులారా, మా కుట్రపూరితంగా మమ్మల్ని తొక్కడానికి అసోసియేషన్ ఆఫీస్ పేర్లకి ఇవ్వద్దు. ఎంతమందికి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి? 10 సార్లు జిఏడికి రాస్తారు. ఎవరికి లేని ఐడియా జిఏడికి రాస్తారు. ఎందుకు రాస్తారే? జిఏడికి ఈరోజు మీరిచ్చిన ఏది రికగ్నిషన్ కాదు, మేము కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడే